నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వార్తల్లోకి వెళ్దాం. విద్యా వ్యవస్థకే మచ్చ. ఇచ్చోడలో ప్రైవేట్ కాలేజీల నకల్ దందా. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన విద్యా సంస్థలే అడ్డదారులు తొక్కుతున్నాయి. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన గురువులే కాపీయింగ్కి బాటలు వేస్తున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కొన్ని ప్రైవేట్ కాలేజీల నిర్వాహకం. హాల్ టికెట్ చేతికిస్తూ దాంతో పాటే అన్ని సబ్జెక్టులు నకల్ చిట్టీలు కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారంటూ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం తమ కాలేజీకి పేరు రావాలి, 100% పాస్ పర్సెంటేజ్ చూపించుకోవాలనే స్వార్థంతో విద్యార్థుల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నారు. అసలు వీళ్ళకి చదువు చెప్పడం రాదా లేక చేత కాదా? ఇచ్చోడ మండలంలోని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యులకు ఇప్పుడు చదువు కంటే వ్యాపారమే ముఖ్యమైంది. తల్లిదండ్రులు వేలకు వేలు ఫీజులు కట్టి పిల్లల్ని కాలేజీలకు పంపిస్తుంటే ఈ యాజమాన్యాలు మాత్రం పిల్లలు బుర్రలకు పదును పెట్టాల్సింది పోయి చిట్టీలు ఎలా పెట్టాలో నేర్పిస్తున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఎక్కడా? హాల్ టికెట్ తో పాటు చిట్టీలు పంచుతుంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? మీకు అంత నమ్మకం ఉంటే కష్టపడి చదువు చెప్పించి విద్యార్థులను పాస్ చేయించాలి గాని ఈ దొంగదారిలో పాస్ చేయించి ఏం సాధిస్తారు? ఇది విద్యా సంస్థలా లేక కాపీయింగ్ శిక్షణ కేంద్రాలా? ఇలా చిట్టీలు పెట్టి పాస్ చేయించడమే మీ ఉద్దేశం అయితే అసలు ఈ పరీక్షలు ఎందుకు? ఈ హాల్ టికెట్లు ఎందుకు? నేరుగా మీరే సర్టిఫికెట్స్ ఇచ్చేయచ్చు కదా. ఈ అడ్డదారి వల్ల విద్యార్థులు తాత్కాలికంగా పాస్ అవ్వచ్చేమో గాని పోటీ ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పై చదువుల్లో ఉద్యోగాల్లో చిట్టీలు ఉండవు కదా. అప్పుడు ఈ విద్యార్థులు ఏం చేస్తారు? ప్రైవేట్ కాలేజీలు తమ స్వార్థం కోసం ఒక తరాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరవాలి. ఇచ్చోడలో జరుగుతున్న ఈ చిట్టీల దందాపై తక్షణమే విచారణ జరపాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. లేదంటే చదువు అనేది ఒక ప్రవాసంగా మారుతుంది. డబ్బుల కోసం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ఇలాంటి కాలేజీలకు బుద్ధి చెప్పకపోతే భవిష్యత్తులో చదువుకున్న మూర్ఖులు తయారు అవుతారు అనడంలో సందేహమే లేదు. అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఈరోజు హెల్త్ సిటీ చూడ్డానికి వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాసంతా ఫ్యూచర్ సిటీ, కేసీఆర్ గారు ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. నిజంగా ఆ హెల్త్ సిటీ మీద పెట్టిన, ఆ ఫ్యూచర్ సిటీ మీద నువ్వు పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% హెల్త్ సిటీ మీద పెట్టినా ఈ పాటికి పూర్తి అయిపోయేది. నిజంగా చెప్పాలంటే ఇది ఈ ఆలస్యానికి కారణం ఇండెసిసివ్నెస్, నేరపూరిత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హెల్త్ సిటీ పనులు ఆలస్యం అవుతా ఉన్నాయి. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా హెల్త్ సిటీ ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నది. అప్పటికే 24 అంతస్తులు కేసీఆర్ గారి స్లాబులు కూడా వేసిపోయినాం మేము. కేవలం ఫినిషింగ్ వర్క్స్ చేయడానికి 2.5 సంవత్సరాలు కావాలా? 2.5 సంవత్సరాల నిర్లక్ష్యం దేనికోసం? ఇవాళ చాలా పనులు తొలగించారు, క్యాంటీన్లు తీసేశారు, ఎలివేషన్ వర్క్స్ తగ్గించారు, రోడ్ నెట్వర్క్ ను తగ్గించారు, అనేక ఎక్విప్మెంట్ ను కూడా ఆసుపత్రిలో తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు? మనం ప్రజల కోసం పనిచేయాలి గాని కేసీఆర్ గారికి పేరు వస్తుంది, ఈ హాస్పిటల్ కేసీఆర్ గారు కట్టిండ్రు
అని దీని మీద నిర్లక్ష్యం చేయడం నీకు తగదు రేవంత్ రెడ్డి. ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప కేసీఆర్ గారికి పేరు వస్తుందనే పేరు మీద ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఇప్పుడు మేము ఈ హాస్పిటల్ కు ప్రణాళికలు రూపొందించాం, బడ్జెట్ కూడా మేమే సమకూర్చిపోయినాం. దీనికి ఎన్ని నిధులు కావాలో నిధులను కూడా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమకూర్చింది. కేవలం మీ నేరపూరిత నిర్లక్ష్యం, మీరు డిజైన్లలో మార్పుల పేరిటనో కాస్ట్ కటింగ్ పేరిటనో నిర్ణయాలు వెలువర్చకపోవడం వల్ల 2.5 సంవత్సరాలుగా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. దీనికి కూడా డెడ్ లైన్ పెట్టిండ్రు. 2 జూన్కు ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు. 2 జూన్కు ఈ ఆసుపత్రి ప్రారంభించాలంటే ఇది 2000 పడకల ఆసుపత్రి. ఓ 2000 మంది నర్సింగ్ సిబ్బంది కావాలి, ఓ 1000-1500 మంది డాక్టర్లు కావాలి, పారామెడికల్ సిబ్బంది ఒక 1000 మంది కావాలి, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఒక 4000 మంది కావాలి. నియామకాలు చేసిండ్రా? రిక్రూట్మెంట్ కు కేబినెట్ అనుమతి ఇచ్చిందా? ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారా? ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరిగిందా? ఏం జరగకుండా జూన్ 2కి ఎట్లా ప్రారంభిస్తారు? తూతూ మంత్రంగా చేస్తారా? నేను ఎక్కడో పేపర్లో చదివాను, ఓపీ సేవలు ప్రారంభిస్తాం. ఇదేమన్నా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, బస్తీ దవాఖానా? ఆల్రెడీ వరంగల్లో మేము చాలా బస్తీ దవాఖాన్లు పెట్టాం. ఆనాడు మా వినయ్ భాస్కర్ గారు, మా నన్నపనేని నరేందర్ గారు అడిగితే 10ల సంఖ్యలో వరంగల్లో బస్తీ దవాఖాన్లు పెట్టాం. గల్లీ గల్లీకి బస్తీకి దవాఖాన పెట్టాం, ఓపీ సేవలు అందిస్తున్నాం. మరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అంటే అన్ని రకాల శస్త్రచికిత్సలు జరగాలి. ప్రజలు హైదరాబాద్ పోకుండా ఇక్కడనే అన్ని వైద్యాలు అందాలి అని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టాం. అంటే 2 జూన్కు ఓపీ సేవలు చేస్తామంటే దీన్ని మరో బస్తీ దవాఖాన చేస్తారా? దానికోసం కాదు కదా కట్టింది. ఇంకోటి, ఆసుపత్రి ప్రారంభమైన తర్వాత ఆపరేషన్ థియేటర్లు గాని ఎక్విప్మెంట్ మూవ్మెంట్ కష్టమైతుంది. పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తెప్పించి వైద్య సిబ్బంది నియామకాల ప్రక్రియ పూర్తి చేసి వెంటనే ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఓపిక పట్టాం. కొత్త ప్రభుత్వం అని 1 ఏడాది ఓపిక పట్టినాం, 2 ఏళ్ళు ఓపిక పట్టినాం. ఇప్పుడు 2.5 ఏళ్లకు వచ్చింది ఓపిక పట్టం. నిన్ను అడుగడుగున వెంట పడతాం, నిలదీస్తాం. అవసరమైతే ఇక్కడనే మీరు ఆలస్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షకు మా బీఆర్ఎస్ పార్టీ దిగుతుంది, నీ మీద ఒత్తిడి పెంచుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిర్ణయాలు తీసుకోండి, పోస్టులు మంజూరు చేయండి, ఎక్విప్మెంట్ ను తెప్పించండి, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేయండి, ఆసుపత్రిలోని అన్ని డెసిషన్స్ నిర్మాణానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా పూర్తి చేసి తక్షణమే ఈ ఆసుపత్రిని కేసీఆర్ గారు కలలు కన్న విధంగా, కేసీఆర్ గారు ప్రణాళికలు రచించిన విధంగా ఈ ఆసుపత్రి వరంగల్ జిల్లాకు, ఉత్తర తెలంగాణ ప్రజలకు సేవలు అందుబాటులోకి తేవాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ జిల్లా నుంచి ఉన్న 2 మంత్రులు గాని, ఇన్ఛార్జ్ మంత్రి గాని, శాసనసభ్యులకు కనీసం సోయి లేకుండా పోయింది. ఇంత గొప్ప ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే తన్లాట తపన లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎంజీఎం ఆసుపత్రి అయితే ఇక అది చెప్పనే అవసరం లేదు. మా పత్రికా విలేకరులు రాసి చేయి నొప్పి పెడుతున్నాయి. మా ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు మాట్లాడి గొంతు ఎండిపోతున్నది, కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేదు. ఇన్నిసార్లు వరంగల్కి వచ్చిండు రేవంత్ రెడ్డి, ఒక్కసారన్నా ఎంజీఎం విజిట్ చేసినవా? 2.5 ఏళ్లలో ఆరోగ్య మంత్రి ఎప్పుడన్నా ఎంజీఎం ఆసుపత్రులు అడుగు పెట్టిండా? పందికొక్కులకు ఎలుకలకు నిలయమైపోయింది ఎంజీఎం ఆసుపత్రి. స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్లు లేవు, మంచాలు లేవు, మందులు లేవు, టెస్ట్లకు కావలసినటువంటి మెటీరియల్ లేదు. మొత్తం కూడా ఇలా కుప్ప చేసిండ్రు. ఆనాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన 250 శస్త్రచికిత్సల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా చేసినాం. ఇప్పుడు ఏమైంది? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 1 ఏడాది కింద ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయట. ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయని థియేటర్ను మూసేసింది. 1 ఏడాది గుండె శస్త్రచికిత్సలు వరంగల్లో ఆగిపోయినాయి. పేషెంట్లను హైదరాబాద్ పోండి అంటున్నారు, నిమ్స్కు పోండి అంటున్నారు. సగం మంది జనగామ ఆలేరు దాటే వరకే, భువనగిరి వరకే ప్రాణాలు పోతున్నాయి. అంబులెన్సులు వరంగల్ కు వాపసు వస్తున్నాయి.
ఇదా మీ ఉద్దారకం? మేము కట్టింది నడిపించే తెలివి కూడా లేదా మీకు? ఆనాడు బీఆర్ఎస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని పూర్తి చేసి కేత ల్యాబ్ను పెట్టి అన్ని రకాలుగా మీకు అప్పజెప్పిపోతే గా ఏసీ పైపుల నీళ్లు లీక్ అయితే మరమ్మతు చేసే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏసీ పైపుల నీళ్లు లీక్ అవుతున్నాయని ఆపరేషన్ థియేటర్లు మూతబెట్టారా? క్యాట్ ల్యాబ్ను మూసేస్తారా? గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిలిపివేస్తారా? ఇదేం నిర్వాహకం అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నోటికొచ్చినట్టు పోలీసులను బూతులు తిట్టింది మీకు కనబడతలేదా? బూతులు తిట్టడమే కాదు, బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. మరి కేసు ఉండదా? కనీసం పోలీసు వాళ్ళని నడి బజార్లో కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రాన గుడ్డలు కూడా తీసి కొడతా అంటే కేసు పెట్టరు. బూతులు మాట్లాడితే కేసు పెట్టరు. ఇష్టం వచ్చిన బూతులు, నోటికొచ్చిన బూతులు తిడితే కేసు ఉండదు. కనీసం కేసు పెట్టే దమ్ము ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి లేదు. బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పోలీసు వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ అని తిడితే కేసులు ఉండవు. కానీ ఇవాళ స్పష్టమైన అధికారం, స్పష్టమైన మెజారిటీ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మా పార్టీకి, మా పొత్తులో ఉన్న సిపిఐ పార్టీకి ప్రజలు ఇస్తే ఆ మెజారిటీని అపహాస్యం చేసే విధంగా స్థానిక మంత్రి గారు, అధికార యంత్రాంగం కుమ్మక్కైతే, ఎన్నికల కమిషన్ చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేయకపోతే, చివరికి మా కార్యకర్తల ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఉల్టా కేసులు మా మీదే పెట్టి ఇవాళ మా నాయకులను జైల్లో పెట్టారు. ఇది రాష్ట్రం మొత్తం గమనిస్తా ఉన్నది. అంటే ఎంత లేఖి రాజకీయం, ఎంత దిగజారుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో దీన్ని బట్టి చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, 3 కోట్ల ఆఫర్లు ఇచ్చారు మా కౌన్సిలర్లకి. కానీ నిజాయితీ గల బిడ్డలు కాబట్టి ఒక్కొక్క కౌన్సిలర్ కు 3 కోట్ల ఆఫర్ ఇచ్చినా, బ్లాంక్ చెక్కులు ఇచ్చినా, మంత్రి గారు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా మా వాళ్ళు లొంగిపోలేదు. చల్ నీ పైసలు వద్దు, మేము ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా సోదరుడు సుమన్ గారి నాయకత్వంలోనే ఈ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేస్తాం మరి అని స్పష్టంగా ముందుకొచ్చినారు. నేను సిపిఐ నాయకత్వం కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పొత్తు ధర్మాన్ని అనుసరించి మరి వారు కూడా నిబద్ధతతో ఉన్నందుకు ఎన్ని ఒత్తిళ్లు, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసినా వారు కూడా తగ్గకుండా, వెనక్కి తగ్గకుండా ఉన్నందుకు, వారికి కూడా పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే తమ్ముడు బాల్కా సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి, సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమన్ గత 10 సార్లు జైలుకు పోయింది. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గని గంటలు రోజులు ఉన్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది. గుర్తుపెట్టుకో, ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మాకు 39 వచ్చిన కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఒక క్షణం కూడా ప్రగతి భవన్ లో ఉండకుండా అక్కడి నుంచి నేరుగా లేచి వెళ్లిపోయి ప్రజాస్వామ్యం, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నారు. అది రాజనీతి అంటే, అది రాజనీతిజ్ఞత అంటే, అది ధర్మాన్ని పాటించడం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం అంటే. ఇవాళ మేము అవుట్ రైట్ గా నిజానికి మాకు 25 పైచిలు 30 మున్సిపాలిటీలు రావాలా. కానీ వీళ్ళు చేసే వెకిలి పనులు నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద సినిమా డైలాగులు కొట్టినారు. మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుంది అని చెప్పినావు. ఇదేనా నీ ఖాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు గాని, అరాచకాలు చేసిన మంత్రులు గాని, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు గాని, ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి.
కేతన్పల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేతన్పల్లిలో అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్ లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్ లో పెట్టారో వెంటనే ఎన్నికలు పెట్టండి, నిజాయితీగా పెట్టండి. అవసరమైతే ప్రత్యేకంగా సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా పెట్టండి, సీసీ కెమెరాలు పెట్టండి, శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోండి, నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూసుకోండి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాము వదిలిపెట్టము ఎవరికైనా ఒకటే గుర్తువేస్తూ ఎన్నికల కమిషన్ ఇంకో డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. కేతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న మా మహిళా కౌన్సిలర్ల మీద అసభ్యంగా ప్రవర్తించిన వెధవలు ఎవరైతే థర్డ్ రేట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి. ఆ కేతన్పల్లి మున్సిపాలిటీ ఏ వీఐపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ షూట్ చేశారో బయట పెట్టండి. సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తం అయ్యింది. ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి ఇవాళ మా కోవా లక్ష్మి గారి మీద కేసు పెట్టారు. మా ఎమ్మెల్యే గారు ఒక ఆదివాసీ బిడ్డ ఏం తప్పు చేసిందండి? పార్టీ చెప్తే నిజాయితీగా పోయి ఎన్నికల అబ్జర్వర్ గా అక్కడ మాకున్న మెజారిటీని వక్ర మార్గంలో కాంగ్రెస్ తీసుకొని పోయే ప్రయత్నం చేస్తుంటే కాపాడే ప్రయత్నం చేయడం తప్ప ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అగౌరవపరుస్తున్నది కాంగ్రెస్. కేసులు పెట్టాల్సింది అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద, బాల్క సుమన్ మీద, అదేవిధంగా మా కోవాలక్ష్మి గారి మీద కాదు. తప్పకుండా అన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. వారికి తప్పకుండా ఈ అధికార పార్టీకి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే టైం వస్తుంది. ఖమ్మం నగరం రణరంగంగా మారింది. శాంతి భద్రతలకు నిలయమైన ఖమ్మం శివారులో ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. వెలుగుమట్ల వినోబా నగర్ ఇప్పుడు కన్నీటి నగరంలా మారింది. భూదాన్ భూముల పేరుతో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. గూడు చెదిరిన గువ్వల్లా పేదలు రోడ్డున పడుతుంటే అడ్డుకోవాల్సిన కాకీలు కంచె వేసి ఆపుతున్నారు. అసలు ఖమ్మంలో ఏం జరుగుతోంది? ఇది ప్రజాప్రభుత్వమా లేక కూల్చివేతల ప్రభుత్వమా? వినోబా నగర్ ఆపరేషన్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. 4 జిల్లాల నుండి వేల సంఖ్యలో పోలీసులను మోహరించారంటే ప్రభుత్వం ఎంత పక్కా ప్లాన్ తో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మీడియాను రానియడం లేదు, ప్రతిపక్షాలను అడుగు పెట్టనియడం లేదు. చివరికి బాధితుల ఆక్రందనలు కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా పైనుంచి ఆదేశాలున్నాయి అంటూ మీడియా గొంతు నొక్కుతున్నారు. రేవంత్ అన్న, సీనన్న అని నమ్మి ఓటు వేస్తే మాకు ఇదా మీరిచ్చే బహుమతి అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అప్పులు చేసి రెక్కలు ముక్కలు చేసుకొని కట్టుకుంటున్న ఇల్లు నేలమట్టం అవుతుంటే ఆ మట్టి కుప్పల దగ్గర కూర్చుని బాధితులు వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా మనసు ద్రవించాల్సిందే. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న వైనం. ఇల్లు కోల్పోతున్న యువత చేతుల్లో కర్రలు పట్టి పోలీసులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. తన సొంత ఇల్లు కూల్చివేతను తట్టుకోలేక ఒక బాధితుడు కలెక్టరేట్ ముందు కుప్పకూలి ఏడ్చిన తీరు స్థానికంగా సంచలనం రేపుతుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం నా ఇంటికి తీసుకోమో సమాన్ లేదు నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అదే ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం బాగా చూసుకోవచ్చు. ఆగిపోయి వచ్చినా మంది కలిసి వచ్చిపోయారు బాబా ఏడవ లోపలి కూడా ఏలంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికొకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూదండల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు కృషి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పెళ్లిలో పని చేసుకొని మగవాళ్ళు చదువుకొని వచ్చి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో వీళ్ళని పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్న, ఇప్పుడు ఇది 3వ సారి మేము కట్టుకోవటం.
నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా ఎవరికేసారు ఎవరికైనా జగన్ అదే రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమలే ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తారని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతా ఉన్న పిల్లలు అన్ని నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తా చెప్పి బాబు మీద ఎవరు చెప్పు లేదా ఏం లేదా అట్లాంటికి వచ్చి ఏటి కావాలంటారా ఏమి చేయరా వీళ్ళందరూ అన్న అన్న అని ఓటేసి బట్టి ఓటేసి గెలిపించిన మిద్దెల మీద కూర్చోబెడితే పరిస్థితి తీసుకొచ్చారు మమ్మల్ని. మా ఎంగిలన్నా సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం అండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండు నిద్రపోలేదు మేము. చెప్పారమ్మా ముందేమని చెప్పారా ఎవరు మీ ఇంటి దగ్గర తొందర చేసుకుంటే బాగుంటుంది. వచ్చి దారి లేదా ఏం లేదా ఇప్పుడు వచ్చి ఏ మాయా ఇక్కడే చచ్చిపోతాం అందరూ, ఆడలు పిల్లలు అందరు ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఎటు దారి చూపిస్తారో చూపించండి చెప్పండి. ఇక్కడే చచ్చిపోతాం, కృష్ణాలు వేసుకొని చుట్టాలు వేసుకొని ఆడబడి ఇక్కడే చచ్చిపోతాం మేము. అసలు మేము ఎట్లా చేసిండు బండి వస్తుంది మాదే బండి ఏదైనా ఇప్పుడు వీళ్ళు దేశపోతారు మీరు దేశపోతారు మీ బండి మీద ఆడ బాగా తింటారుగా అందుకోసం బండిలో మీరు చేస్తా కదా మీకు చెవుల్లో నీ తీస్తాను నీ తీస్తా వాళ్ళు చదువుతూనే ఉన్నాడు. మేము మా బండి ఉంది మా బండి వేస్తాం మీరు దేశపోయి ఆడ బాగా తింటారు. ఇవన్నీ ఏంటన్నా ఇంకా మీరొద్దు మేము చదువుకుంటాం మీ సేవలు మీ సేవలు ఇంకా పక్కనే పక్కనే కిటికీలు కూడా పీక్కోవద్దన్న ఇల్లు బాగా పట్టుకుంటే సార్ పిలుతున్నారా సార్ మా పిల్లలు ఉన్నారు పోతాడు పోతా నేను పోతానంటాను పోతా బండి వస్తండి మా బండి వస్తండి మీరేమి ఇది చేయాల్సిన అవసరం పోయింది మా బండి మీరేమి మాకేం చేయాల్సిన అవసరం మేము చేసుకుంటాం లేకపోతే ఇప్పుడు ఇంత పని తెట్టడా మీకన్నా కనీసం ఉత్సవోసుకోవడానికి కూడా టైం మీకుండా మీరు ఇచ్చేస్తారా కిటికీలు పీకుతున్నారు అసలు ఆ మాట ఎట్ట అనుకుంటే నోటికి అందుకు మేము పోతున్నాం అన్నాగా ఎక్కడికి వెళ్ళిపోతాం మాకు నుయ్యో గుయ్యో చూసుకున్నాం బయటికి పోయి వస్తండి బండి పిల్లగాడు బండి టైం వేస్తే వస్తండి బండి
అధికారులు చెబుతున్న లెక్కలు వేరు, క్షేత్రస్థాయిలో పేదల ఆవేదన వేరు. భూదాన్ భూములు ఆక్రమణల సాకుతో పేదలను బలిపీఠం ఎక్కించడం ఎంతవరకు సమంజసం? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇల్లు కట్టించి ఇస్తామన్న నోళ్లే ఇవాళ జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తుంటే బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? ఒకవైపు పోలీసుల లాఠీలు, మరోవైపు కూలుతున్న గోడల మధ్య ఖమ్మం నగరం తల్లడిల్లుతుంది. పరిస్థితి చేయి దాటేలోపే కనిపిస్తుంది. యువత కర్రలతో ఎదురు దాడికి సిద్ధమవుతుండటంతో ఖమ్మం శివారు ప్రాంతం ఒక అగ్నిగుండంలా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా, లేక ఈ కూల్చివేతల పర్వం ఇలాగే కొనసాగుతుందా? అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పాటికి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా, అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఈ సిబిఐకి మన ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే, ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని, వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్గా ఏం చేయాలి అధ్యక్ష? ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింట్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే, మై ఇంటెన్షన్ ఈస్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈస్ ఆల్వేస్ టు సే దట్ who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు అది, ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్గా ఏం చేయాలి దీక్ష? నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి. ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక, రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష? మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే, దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మాకు ఏమనిపించిందంటే అధ్యక్ష, దీన్ని క్యాబినెట్ మీటింగ్లో మా దృష్టికి తీసుకొచ్చింది మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది. ఆ పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికి సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నట్టు సిట్ తెలియజేసింది. అలాగే దీనికి ముందు ఏం జరిగిందని చూస్తే, తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్
250 కోట్ల నుంచి 150 కోట్లకి తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు. రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాలన్న నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. అంటే ఒకరికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఇన్ని నిబంధనల్ని తూట్లు పొడిచారు. పోనీ అది చేసిన తర్వాత మళ్ళీ సవరణ అనంతరం వీళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 20-23 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు అందుకు కావాల్సిన కనీత అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది. వీరు నెయ్యి సరఫరా ఎంచుకున్న సంస్థలు బోలేబాబా అని కానీ దానికి అనుబంధ సంస్థలు మాల్గంగా, వైష్ణవి డైరీలు 1 లీటర్ కూడా నెయ్యిని పాల నుంచి తయారు చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇది 19-24 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలు పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశారు. నేను మొన్న మన క్యాబినెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు పర్సనల్గా మెసేజ్లు ఏంటంటే అమరావతి మన ఈ అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు? దానికోసం ప్రత్యేకంగా అంటే అక్కడ నిబంధనలు ఎక్కడా కూడా మీరు నెయ్యి మేము పలానోళ్ళు కొన్నారు మాకు డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. నేను సభాముఖంగా ఎందుకు వాళ్ళకి పేర్లు ప్రస్తావించారు ఆ చెప్పిన వ్యక్తులు కానీ వీళ్ళు కానీ. నేను అడిగింది ఏంటంటే ఓకే మీకు దాని మీద ఆధారాలు ఏమున్నాయి? కంప్లీట్ పాలక మండలి బోర్డు, టీటీడీ పాలక మండలి బోర్డు, దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని ఒక గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యుడైన వ్యక్తి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే అందులో కూడా మీకు కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సభాముఖంగా మేము అందరికీ ఏం చెప్తున్నామంటే లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది, ప్రపంచం అంతా గగ్గులు పెట్టేసేవాడు. సమస్య ఏముందంటే ఇది ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే ప్రతి హిందూకి బై నేచర్ మా ఇంట్లో కానీ ఎవరు ఇందాక మన సోమిరెడ్డి గారు చెప్పినట్టుగా మీరు దర్గాకి ఏదంతా చూస్తే మేము దర్గాలు కదా చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు ఒక రొట్టెలు పండుగ దర్గా మెట్లు వెళ్ళి మేము కూర్చోబెట్టి అక్కడ ఇర్రెస్పెక్ట్ హిందూస్ ఇది ముస్లిం ఫెయిత్ అనుకోకుండా వెళ్ళి కూర్చోబెట్టి అందరూ గౌరవించి దాన్ని ఈ రోజుకి వెళ్తారు హిందువులందరూ. సో ఈ దేశ మూల సంస్కృతి మన ఇస్లాంని గౌరవించేది, క్రిస్టియానిటీని గౌరవించేది, సకల మతాల్ని గౌరవించేది. అలాంటిది హిందూ ధర్మానికి సంబంధించిన 7 కొండల వాడు కలియుగ వెంకటేశ్వరుడు. కలియుగ వెంకటేశ్వరుడు దైవం అనడానికి చాలా క్లియర్ కట్గా ఉంది అది. ఎందుకంటే కలియుగంలో జరిగింది ఆయనే దీనికి ఆధార పురుషుడు, ఆయన మూల పురుషుడు. అలాంటి ఆయన పెట్టే ప్రసాదానికి ఇంత అపవిత్రం చేసిన తర్వాత వీళ్ళు ఏమి కూర్చొని దాన్ని మా తప్పు లేకుండా లేదన్నట్టుగా మాట్లాడుతుంటే వీళ్ళకి నాకు ఏం మాట్లాడాలో తెలియదు. దీనికి ఒక్కటి కూడా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే అదేశ ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన, జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. బిఫోర్ బ్లేమింగ్ ఎనీబడి ఎల్స్ every Hindu has to take a responsibility for this. Every Hindu. ఎందుకంటే మన ఇస్లాంని మనం ఎందుకంత కూర్చోబెట్టంత వాళ్ళు గౌరవించే విధానం చూస్తే నిజంగా మనం హిందూ ధర్మాన్ని పాటిస్తే మనం గౌరవించుకోలేమో అనిపిస్తుంది మనకి. అది మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి అధ్యక్ష. వీళ్ళకి ఏముంది, వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు తిరుపతి లడ్డు మీద. నిజంగా వీళ్ళు కనుక మాట్లాడితే అదే వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి అధ్యక్ష. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశ్వరం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీ వాళ్ళకి. ఈ నైజం జనాల్లో మారినంత కాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. వీళ్ళు ఇలాగే మాట్లాడుతూనే ఉంటారు. ఇది లోపల నుంచి మనందరం కదలాలి.
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నేను వైసీపీలో ఇప్పుడు రాని వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నాను, వాళ్ళ పద్ధతిదారులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖం. మీరు ఎవరన్నా సరే రేపొద్దున్న నుంచి మీరు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు, ఆ నిలువెత్తు స్వామివారిని చూసినప్పుడు మీకు గిల్ట్ కలగకపోతే మీరు చూడండి. ఎందుకంటే ఆయన కళ్ళలోకి చూసినప్పుడు మీరు ఇన్ని తప్పులు చేసేవాళ్ళు మేము వెనకేసుకొస్తున్నామని ఎవరన్నా మాట్లాడితే ఆ పాపం వాళ్ళకే కాదు, వాళ్ళకు కూడా చుట్టుకుంటుంది. ఇది ఖచ్చితంగా దీన్ని ఎక్కడో చోట దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ అయితే పట్టుకెళ్ళదు. దోషులకి శిక్ష పడాల్సింది. ఎందుకంటే ఇది ఇక్కడతో ఆగకపోతే ఇది ఒక పరంపర అయిపోతుంది. అందుకని మేము ఖచ్చితంగా ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్, హూఆర్ ఆర్ ద పర్పెట్రేటర్, దే షుడ్ బి పనిష్డ్. పెళ్లి ముసుగులో కామ పిశాచులు, నయవంచకుల వేటలో షీ టీమ్స్, నిశ్చితార్థం తర్వాత నయా దందా, అదనపు కట్నం కోసం ఎమోషనల్ బ్లాక్మెయిల్, పరువు పోతుందన్న భయం వద్దు, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిద్దాం. సిపి సజ్జనార్ పిలుపు, ఒక్క ఫిర్యాదుతో చెక్ పెట్టండి, బాధితులకు అండగా హైదరాబాద్ పోలీస్. శుభలేఖ రాసుకున్నాం, బంధువులందరికీ చెప్పుకున్నాం, ఇక పెళ్లే కథ మిగిలింది. ఇదే ఇప్పుడు చాలా మంది యువతల పాలిట శాపంగా మారింది. పెళ్లి పీటలు ఎక్కక ముందే పెత్తనం చెలాయిస్తూ ప్రేమ పేరుతో లోబర్చుకుని ఆపై కట్నం కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న కిలాడి వరుల్లో అసలు రంగు బయటపడుతుంది. పెళ్లి చూపులు, నిశ్చితార్థం, ఆపై మాయమాటలు, ఇదొక వ్యవస్థీకృత నేరంలా మారుతుంది. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ పెళ్లి ముసుగులో జరుగుతున్న దందా ఏంటి? యువతులను ఎలా బలైపోతున్నారు? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. సాధారణంగా ప్రేమ వివాహాల్లో మోసాలు వింటుంటాం, కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా వంచన మొదలైంది. ఒక పక్క ప్లాన్ ప్రకారం సంబంధం కలుపుకోవడం, నిశ్చితార్థం ఘనంగా చేసుకోవడం, ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నిశ్చితార్థం ముగిసి పెళ్లికి డేట్ ఫిక్స్ అవుతుందో అప్పుడే అసలు వేట మొదలవుతుంది. ఎలాగూ మనం భార్య భర్తలం కాబోతున్నాం కదా, తప్పేముంది అంటూ అమ్మాయిలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లొంగ తీసుకుంటున్నారు. తీరా కోరిక తీరాక తమను అదనంగా కట్నం కావాలని, లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగుతున్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ముఖ్యంగా ఆడబిడ్డలకి, వారి తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన విషయము వాళ్ళ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అందరికి తెలుసు, ఆడబిడ్డలకి పెళ్లి అనేది ఒక ఇంపార్టెంట్ ఘట్ట. ఈ మధ్యలో ఆ ఒక్క పెళ్లి చూపుతోని పెద్దలు కుదిరించిన పెళ్లి అని చెప్పి కొంతమంది మా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మోసం చేస్తున్నారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది మీడియేటర్స్ ద్వారా, కొంతమంది యూత్స్ వాళ్ళు పెద్దలు చూపించినట్లు వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక ఫిక్స్ చేసుకోవడము, తర్వాత ఆడబిడ్డలకి ఏదో మాయమాటలు చెప్పి గిఫ్ట్స్ పేరుతోని మోసం చేయడం జరుగుతుంది. దాని కాకుండా ముఖ్యమైన ఏమంటే వాళ్ళని శారీరకంగా కూడా వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కుదిరించింది కదా, ఇంకా ఏముంది, వాళ్ళ పెళ్లి అయిపోతుంది, మనం ఎందుకు ఆలస్యం అని చెప్పి కూడా వాళ్ళని బలవంతంగా వాడుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఆడబిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకు నేను ముఖ్య గమనిక ఏమంటే, ఆడబిడ్డలు మీరు పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు ఎంత ఆశ చూపించినా మీరు మాత్రము ఎట్టి పరిస్థితి లొంగకండి. మీరు మీ జాగ్రత్తలో ఉండాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కావచ్చు కానీ, బట్ దాన్ని మళ్ళీ తర్వాత మీకు బ్లాక్మెయిల్ చేసి మీకు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విధంగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా మీకు పెళ్లి చూపులు అయింది, మీరు ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆ ఒక్క ఆశలు తీసుకుని మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకు మీరందరూ కూడా బాగా అలర్ట్ ఉండాలి, తల్లిదండ్రులు బాగా అప్రమత్తం ఉండాలి. అట్లానే హైదరాబాద్ సిటీ పోలీసులో చాలా పక్కద్బందిగా మా సి టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. మీరు ఇమిడియట్లీ మా దృష్టికి తీసుకురావాలి, లేదంటే మా ఒక వాట్సాప్ నంబర్ కూడా ఫోన్ చేయాలి, లేదంటే డయల్ 100కి ఫోన్ చేయడం చెప్పి నేను మరీ కోరుతున్నాను హైదరాబాద్ పోలీస్ తరఫు నుంచి. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, నిశ్చితార్థం జరిగిందని బంధువుల్లో పరువు పోతుందన్న భయంతో చాలా కుటుంబాలు పోలీసుల వద్దకు వెళ్లడం లేదు. బాధితులు ఇదే బలహీనతను నేరగాళ్లు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. అందుకే సిపి సజ్జనార్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మౌనం నేరానికి మద్దతిచ్చినట్టే. మీ పరువు కంటే మీ జీవితం ముఖ్యం. పెళ్లికి ముందే అబ్బాయి క్యారెక్టర్ గురించి, అతని స్నేహితుల గురించి ఆరా తీయండి. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవాలని ఒత్తిడి చేస్తే మొమాటం లేకుండా నో చెప్పేసేయండి. అదనపు డబ్బు కోసం డిమాండ్ చేసినా, పాత ఫోటోలు చూపి బ్లాక్మెయిల్ చేసినా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. గుర్తుంచుకోండి యువతులారా, మీ వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి. మీకు అన్యాయం జరిగితే వెంటనే 94906163
555 అనే షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ లేదా 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వండి. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని కాపాడుతుంది, ఆ మోసగాడిని జైలు పాలు చేస్తుంది. భయపడకండి, ధైర్యంగా ముందుకు రండి. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News 9 TV తెలుగు.